సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నేటి నుంచి ఇంద్రమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పత్రాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2160 ఇళ్ల నిర్మాణం కోసం 15 ఏళ్ల నుంచి కష్టపడినట్లు వెల్లడించారు. ఇళ్ల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇల్లు లేని వారికి, సొంత ఇల్లు లేని వారి అందరికి కూడా ఇల్లు ఇచ్చే ఒక ప్రక్రియ రేపటి నుంచి అప్లికేషన్స్ తో మొదలు పెడతాం. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ మంత్రిగా సుమారు 112 ఎకరాలు ఆ దేవాలయ భూములకి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి పైసలు ఇప్పించి హైకోర్టు పర్మిషన్ తీసుకొని ఆ ఫ్లాట్లలో సింగిల్ బెడ్రూమ్ 2160 ఫ్లాట్లు తయారు చేసిన. నేను 15 ఏళ్లు కష్టపడితే ఇల్లు తయారైంది.